వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు కాస్త డిఫరెంట్గా మటన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ మటన్ ఫ్రై చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. తిన్న కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ ఫ్రైడ్ మటన్ చేసుకోవడానికి నేను ఇక్కడ కుక్కర్లోకి 1/2 kg మటన్ని నీట్గా కడిగి తీసుకుంటున్నాను. ఈ మటన్ ముక్కలు అనేవి మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మీడియంగా ఉండేటట్లు కొట్టించుకోండి. నేను ఇక్కడ బోన్స్తో సహా తీసుకున్నాను మటన్ని, మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. ఇలా కడిగి తీసుకున్న ఈ మటన్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోనే 1/2 గ్లాస్ దాకా నీళ్లు పోసుకోండి. ఇంకా కొద్దిగా తగ్గించి పోసుకున్నా పర్వాలేదు నీళ్ళని, ఎందుకంటే మనం మటన్ ఉడికించేటప్పుడు మటన్లో నుంచి నీళ్లు కూడా ఊరుతాయి కాబట్టి నీళ్లు కొద్దిగా తక్కువ పోసుకున్నా పర్వాలేదు. ఇలా నీళ్లు కూడా పోసి ఒకసారి కలిపి కుక్కర్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ రానివ్వండి. ముదురు మటన్ అనుకోండి, ఇంకొక విజిల్ ఎక్స్ట్రా రానివ్వండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. నేను 5 విజిల్స్ రానిచ్చాను. 5 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మటన్ ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది. ఇంకేదన్నా కొద్దిగా ఉడకలేదు అనిపిస్తే మనం వేయించుకునేటప్పుడు బాగా ఉడుకుతుంది. ఈ నీళ్ళని పారబోయొద్దండి. నీళ్ళతో సహా పక్కన పెట్టుకొని స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఈ నీళ్ళతో సహా మటన్ని ఈ ప్యాన్లో వేసుకొని ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇప్పుడు చూడండి, నీళ్లు మొత్తం పూర్తిగా ఇంకిపోయాయి కదా. ఇలా ఇంకిపోయిన తర్వాత దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మటన్ ముక్కలు ఒక 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ముక్కలు అనేవి ఒక 5 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి దీంట్లో ఒక 2 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. మీకు కారం ఎక్కువ వద్దు అనుకుంటే 1 టీ స్పూన్ వేసుకోండి. నేను వేస్తుంది కొద్దిగా స్పైసీగానే ఉంటుంది. మీకు అంత కారం వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, గరం మసాలా పొడి ప్లేస్లో మీరు కావాలి అంటే మటన్ మసాలా అయినా వేసుకోవచ్చు, లేదా కొద్దిగా గరం మసాలా కొద్దిగా మటన్ మసాలా అయినా వేయండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, దీంట్లోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి 1 లేదా 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ పొడులన్నీ ముక్కకి కొద్దిగా పడితే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు వేయించారంటే మాడిపోయినట్లు అయిపోతాయి. అందుకని జస్ట్ బాగా ఆయిల్లో ఒకరో కలిసిపోయేటట్టు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీంట్లో పెరుగు 2 లేదా 3 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోండి. పెరుగు ప్లేస్లో మీరు కావాలి అంటే ఒక 2 టమాటాలనైనా సన్నగా కట్ చేసి వేసుకొని అయినా వేయించుకోవచ్చు. పెరుగు వేసినప్పుడు ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లో ఉంచండి, లేకపోతే పెరుగు విరిగిపోయినట్లు అయిపోతుంది. ఇప్పుడు చూడండి, పెరుగు కూడా పూర్తిగా కలిసిపోయి ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు చూసుకొని సరిపోలేదు అంటేనే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. దీంట్లోనే 2 లేదా 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక చిన్న కప్పుతోటి 1 కప్పు దాకా తీసుకోండి. అంటే మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక 3-4 నిమిషాల పాటు వేయించుకోండి. ఆ ఆనియన్స్ ఫ్లేవర్ అంతా ముక్కకి బాగా పట్టాలి, అందుకని లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఒక ముక్కని కూడా మీకు తుంచి చూపిస్తాను. చూడండి ఎంత మెత్తగా ఉడుకుంటుందో, సాఫ్ట్గా ఉంటుంది ముక్క కూడా. మీకు వేగడం కూడా బాగా వేగింది. నాన్ స్టిక్ ప్యాన్ అయితే మీకు ఇలా అంటుకోకుండా ఇంకా బాగా వస్తుందండి. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే నాన్ స్టిక్ ప్యాన్లో ఈ వేపుని చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. కావాలంటే లైట్గా నిమ్మరసమైన పిండుకోవచ్చు. అంతే, ఫ్రైడ్ మటన్ రెడీ. చాలా సింపుల్ కదా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మటన్ వేపుడు మీరు ఎప్పుడైనా చేయాలి అంటే ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఉట్టి ముక్కలే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.